సో తక్కువ టైంలో ఎవరైతే ఇంగ్లీష్ బేసిక్స్ అని క్లియర్ చేయకుండా ఉండుంటారో వాళ్ళ కోసం ఒక చిన్న సలహా. సో ఎవరైతే 27న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్కి ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళు ఇంగ్లీష్లో ఎలా స్కోర్ తెచ్చుకోవాలి అంటే, ఫర్ సపోజ్ ఎర్రర్స్ అనేవి 5 ఇచ్చారు. మీరు ఎర్రర్స్ అనేది చేయగలిగితే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ చేయకపోతే మీరు స్కోర్ ఎలా తెచ్చుకుంటారు అంటే ఆర్సీకి వెళ్ళండి. సో ఆర్సీలో మనకి కంపల్సరీగా 9 క్వశ్చన్స్ కానీ 10 క్వశ్చన్స్ కానీ 8 క్వశ్చన్స్ కానీ కంపల్సరీ ఇస్తారు. మీరు ఎర్రర్స్ రావు లేకపోతే ఫిల్లర్స్ రావు, ఎలాంటి నాలెడ్జ్ లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక 10 మినిట్స్ కానీ 7 మినిట్స్ కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్ని చదివి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకొని ఈ క్వశ్చన్స్ని బట్టి ఆన్సర్స్ ఎక్కడున్నాయో చూసుకొని సాల్వ్ చేయండి. సో మీకు కనీసం 7-8 మార్క్స్ అన్నా వస్తాయి. అండ్ అలాగే రీఅరేంజ్మెంట్ చూడండి. ఇలా సింగిల్ లైన్ రీఅరేంజ్మెంట్ కనుక ఇస్తే కంపల్సరీ వీటిని చూడండి అనమాట. మీరు చేసేటప్పుడు కూడా లింకింగ్ ఉన్నటువంటి సెంటెన్సెస్ తీసుకొని రీఅరేంజ్మెంట్స్ చేయండి. సో ఇవి కంపల్సరీగా ఒక 5 వస్తే కనుక 5 మార్క్స్ అనమాట. సో ఇలాంటివి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఇలాంటి కాలమ్స్ వస్తాయి కదా, ఇలాంటి కాలమ్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ చేయొద్దు. సో మీరు ఒక పేపర్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేమి టాపిక్స్ ఇచ్చారు అన్నది చూసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో గ్రామర్ రూల్స్ తెలియకపోయినా కాలమ్స్ మ్యాచింగ్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ అండ్ ఇలాంటి రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ కానీ వస్తే మనం మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు.